చాలా అవసరం. మరి ఇలాంటి పండ్ల ద్వారా అనేక మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా శరీరానికి అందుతాయి. వాటి ద్వారా రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుంది. పైగా షుగర్ వచ్చిన వారికి పండ్లు తినకూడదని మీరు అందరూ పండ్లు మానేస్తే ఎంత నష్టమో తెలుసండి. పండ్లల్లో ఉండే సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మీకు అందకపోతే మీకు అసలే రెసిస్టెన్స్ పవర్ షుగర్ వచ్చినందువల్ల తగ్గిపోతుంది. ఇవి అందకపోతే ఇంకెక్కడి నుంచి వస్తాయి మీకు? మరి న్యాచురల్గా ఏమీ తినలేం. పచ్చి కూరగాయలు, పచ్చి సలాడ్స్ ఎవరు పెద్దగా తినరు. ఫ్రూట్స్ ఉన్నాయి, లో క్యాలరీ ఫ్రూట్స్, తక్కువ చక్కెర ఉండే. ఇప్పుడు పుచ్చకాయ, డయాబెటీస్ ఉన్నవారు పుచ్చకాయ తింటే షుగర్ ఏం పెరగదు. ఎందుకంటే 100 గ్రాముల పుచ్చకాయలో 16 క్యాలరీలు ఉంటాయి, తక్కువ శక్తి. మీరు అన్ని ముక్కలు తిన్నా చక్కెర ఎక్కువ రాదు వీటికి. అలాగే కర్బూజా 17 క్యాలరీస్, చాలా తక్కువ శక్తి కర్బూజాలో, అందుకని ఈ ఫ్రూట్స్ ముక్కలు తినొచ్చు. బొప్పాయి 32 క్యాలరీస్. కమలా కానీ బత్తాయి కానీ 100 గ్రాములు తీసుకుంటే అందులో ఉండే ముత్యాల లెక్క అన్నమాట. ఇక్కడ 100 గ్రాములు 43 క్యాలరీస్. జామకాయ, పైనాపిల్ అయితే 46. అందుకని పైనాపిల్ ముక్కలు కూడా ఎక్కువ తినలేం. కొన్ని ముక్కలు ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పైనాపిల్ ముక్కలు తినండి, షుగర్ ఏం పెరగదు వీటికి. జామకాయ 50 క్యాలరీలు. ఏరియాని బట్టి, జామకాయలో రకాలను బట్టి 45 నుంచి 50 మధ్యలో క్యాలరీస్ మారుతుంటాయి అన్నమాట. సుమారుగా 50 క్యాలరీలను గుర్తుపెట్టుకోండి. ఇక దీంతో పాటు మీరు యాపిల్, దానిమ్మ ఇలాంటి ఫ్రూట్స్ ముఖ్యంగా 60 క్యాలరీలు సుమారుగా ఉంటాయి అన్నమాట. అందుకని దానిమ్మ, యాపిల్ కూడా తినొచ్చు మీరు. ఇలాంటి ఫ్రూట్స్ అన్నిటినీ బాగా తినే ఫ్రూట్స్ పెట్టుకోండి. కొంచెం బాగా తీపి ఎక్కువ ఉండే ద్రాక్ష ఈ మధ్య వచ్చినాయి కాబట్టి అవి 65-70 దాకా వస్తాయి. రేగుపళ్ళు కూడా 74 క్యాలరీస్ ఉంటాయి. రేగుపళ్ళు ఎక్కువ తినలేము మనం, పులుపు ఎక్కువ ఉంటాయి కదా, అవి కొంచెం తినొచ్చుకోవాలన్నమాట, తగ్గించి తినొచ్చు, ఇబ్బంది ఏముండదు వాటిని కూడా. ఇప్పుడు చెప్పిన ఫ్రూట్స్ అన్నీ కూడా తక్కువ చక్కెర ఉండే, ఎక్కువ పీచులు ఉండే ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ డయాబెటీస్ ఉన్నవారు ఫ్రెండ్లీ ఫ్రూట్స్లా తినొచ్చు.